వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. సో ఈ వీడియో టాపిక్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్. సో ఇది ఏంటంటే మినీ వీడియో అని చెప్పొచ్చు. ఓన్లీ 3 క్వశ్చన్స్ నేను ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంకా మనం ఆ 3 క్వశ్చన్స్ సాల్వ్ చేసేద్దామా ఫ్రెండ్స్? అండ్ we together can do a piece of work in 15 days. While A alone can do that work in 18.75 days. They started working together, but A left the work in 12.5 days before the completion of a work. For how many days did A plus B work together? ఓకేనా? సో A plus B ఇద్దరు కలిసి వర్క్ చేశారు. కొన్ని రోజుల తర్వాత వర్క్ కంప్లీట్ అవ్వక ముందు A లెఫ్ట్ అయ్యింది, 12.5 days లో లెఫ్ట్ అయింది. అవునా? సో ఇప్పుడు అదే ఇద్దరు కలిసి ఎంత వర్క్ కంప్లీట్ చేశారు అనేది క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి A ప్లస్ బి ఎన్ని డేస్ వర్క్ కంప్లీట్ చేస్తారు, ఎన్ని పీస్ ఆఫ్ వర్క్ ఎన్ని డేస్? 15 days. ఓకే, సో A alone ఎంత? 18.75. 0.75 వాల్యూ ఎంత? 3/4. అవునా? 18 3/4. 3/4 అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 75/4. సో ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే ఎంత? 75. సో వాల్యూ 5 1. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనకి ఏబి ఎంత వస్తుంది? మనకి ఏ ఎలోన్ ఎంత వర్క్ చేసింది? 4 1. ఓకే, ఏబి ఎంత? 4 1. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు చూడండి, మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వర్క్స్ ఎన్ని డేస్ ఇచ్చారు? 75. ఓకేనా? ఎస్ఆర్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ఇక్కడ 12.5 days ఎవరు? ఏ లెఫ్ట్ అయింది. అవునా? అప్పుడు 4 into 12.5 చేయండి, ఎంత వస్తుంది మనకి? 50. సో టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎంత? 125. అవునా? 125. ఓకే, నెక్స్ట్ 125 బై A ప్లస్ బి ఇద్దరు కలిసి ఎంత? బై డివైడెడ్ బై 5 ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 25. ఓకేనా ఫ్రెండ్స్? 25 days. నెక్స్ట్ A ప్లస్ బి 25 బై 2 చేయండి, 12.5 days వస్తుంది. ఓకే, సో ఇద్దరు కలిసి ఎన్ని డేస్ వర్క్ కంప్లీట్ చేస్తారు? 12.5 days. R can do a piece of work in 25 days while A can do it in 20 days. Okay, they work to get for 5 days and then R leaves. Okay, they work to it for 5 days and then R leaves. In how many days will A take to finish the remaining work? Okay, R and some days tarvata leave chesaka, so ఇప్పుడు A మొత్తం A అంతా వర్క్, రిమైనింగ్ వర్క్ అంతా A అయితే ఎన్ని డేస్ లో వర్క్ కంప్లీట్ చేస్తారు అనేది క్వశ్చన్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మనం A, సో R ఎన్ని డేస్ వర్క్ కంప్లీట్, R ఎన్ని డేస్ అంట? 25 days. నెక్స్ట్ A ఎన్ని డేస్? 20 days. సో ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే ఎంత? 100. ఓకే, సో 4 5. ఓకేనా? ఇట్స్ క్లియర్. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది చూడండి? 9. యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 9. అండ్ ఇక్కడ ఏమంటున్నారు మనని? R ఎన్ని డేస్? ఇక్కడ దే వర్క్ టు గెట్ ఫర్ 5 days అన్నారు. అంటే 9 into 5 అంటే ఎంత? 45 days. ఓకే, సో ఇక్కడ చూడండి, మొత్తం ఇద్దరు కలిపి ఎంత? 100 days వచ్చింది. 100 minus 45 ఎంత? 55. ఓకేనా? 55. ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నా? A రిమైనింగ్ వర్క్ A ఎంత కంప్లీట్ చేసిందా అనేది అడుగుతుంది. సో 55 by 5 ఎంత వస్తుంది మనకి? సో A రిమైనింగ్ వర్క్ ఇంకా 11 days లో వర్క్ కంప్లీట్ చేస్తుంది. ఇట్స్ క్లియర్. A and B can together finish a work in 30 days. They work together for 20 days and B left. After another 20 days, A finish the remaining work. In how many days can A alone finish the whole work? So A alone ఎంత ఫినిష్ చేసిందనే వర్క్. ఇక్కడ మనకి ఏమని ఇచ్చారు చూడండి. సో 30 days A plus B. ఓకే, మళ్ళీ అగైన్ 20 into A plus B. ఓకే, B లెఫ్ట్ అయిందంట. అవునా? అప్పుడు ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 20 A వస్తుంది. అవునా? 30 minus 20 ఎంత? 10 A plus B equals to 20 A. A plus B by A is equals to 20 by 10. Okay, 0 0 comes. A plus B is equals to 2A. Ana, so 2A minus ఎంత వస్తుంది మనకి ఇక్కడ? A equals to B వస్తుంది. అవునా? అంటే A by B వాల్యూ ఏమవుతుంది మనకి? 1/1. ఇట్స్ క్లియర్. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, మనకి ఎంత వచ్చింది చూడండి. A క్రాస్ మల్టిప్లై చేసా. A plus B equals to 2A. 2A minus A ఎంత? A equals to B. ఓకే, అదే A by B is equals to 1/1. ఓకేనా? సో ఇక్కడ చూడండి, టోటల్ వర్క్ క్యాలిక్యులేట్ చేయాలి. సో టోటల్ వర్క్ ఎంత? 30 days. ఎఫిషియన్సీ ఎంత? 2. సో ఎంత వస్తుంది మనకి? 60. ఇక్కడ
ఏ వాల్యూ ఎంత బై 1. సో 60 days లో ఏ ఎలోన్ వర్క్ కంప్లీట్ చేసిందంట. ఇట్స్ క్లియర్. సో చూసారు కదా ఈ సెషన్, మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తో కలుద్దాం. బాయ్.